దేవుడు లేడని చెప్పటం రాజ్యాంగం కల్పించిన హక్కు, మద్రాస్ హైకోర్టు. ఆస్తికులు లేదా మతవాదులు తమకు దేవుడున్నాడని చెప్పే హక్కు ఉందని, లేడు అని ఎవరైనా అంటే అది తమను, తమ మతాన్ని, తమ దేవుళ్లను అవమానపరిచి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరచడం అవుతుంది అని గట్టిగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కాని రాజ్యాంగం ప్రకారం మీకు దేవుడు ఉన్నాడు అని చెప్పే హక్కు ఎంత ఉందో, నాస్తికులకు దేవుడు లేడు అని చెప్పే హక్కు కూడా అంతే ఉంది. ఈ విషయానికి నేను చెప్పటం లేదు, మన రాజ్యాంగం చెప్పింది. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఈ విషయాన్ని గుర్తు చేసింది. పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహాల క్రింద దేవుడు లేడు అని రాసి ఉండటం తమ మనోభావాలను దెబ్బతీస్తుంది అని ఒక ఆస్తికవాది వేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 19 ప్రకారం వ్యక్తి భావవ్యక్తీకరణను ఎవరు అడ్డుకోలేరని స్పష్టం చేసింది. మతము, దేవుడు, నమ్మకాల పేరుతో కొందరు చేసే పిచ్చి చేష్టలను సభ్యసమాజం చూస్తూ ఊరుకోవాలా? మత గ్రంథాలలో పవిత్రంగా చెప్పబడిన క్రతువులను యథాతథంగా చేసుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాని ఏ మత గ్రంథాలలో లేనటువంటి పిచ్చి చేష్టలను మతం పేరుతో జనాల్లోకి పంపుతున్నప్పుడు సమాజం హితం కోరేవారికి వాటి గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. మిత్రులారా, దయచేసి ఫాలో, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.